టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి గత కొంతకాలంగా వినిపిస్తున్న ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు మరోసారి చర్చకు కేంద్రంగా మారింది. ది ఫ్యామిలీ మ్యాన్ దర్శకుడు రాజ్ నిడిమోర్తో ఆమె డేటింగ్లో ఉందంటూ సోషల్ మీడియాలో ఊహాగానాలు వర్షంలా పడుతున్నాయి. ఈ మధ్య ఈ ఇద్దరూ కలిసి కనిపించడం, ఫోటోలు షేర్ చేసుకోవడం వల్ల ఈ వార్తలకు మరింత ఊతం లభించింది. ఇక తాజాగా సమంత నిర్మించిన శుభం సినిమా విజయోత్సవ వేడుకలో సీనియర్ నటి మధుమణి చేసిన వాక్యాలు ఇప్పుడు ఈ రూమర్లకు మరింత బలం చేకూర్చాయి. మధుమణి మాట్లాడుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన శామ్కు శుభం. రాజ్ సమంత శుభంతో ఈ జర్నీ మొదలుపెట్టారు. శుభంగానే ఇలాగే ఎల్లవేళలా సంతోషంగా ఉండాలి, శతమానం భవతి అని అన్నారు. ఈ వాక్యాలతో అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఇదేంటి, ఇదంతా నిజమేనటే, ఇప్పటిదాకా గ్యాసిప్గా ఉన్నది ఇప్పుడు కన్ఫర్మ్ అయిందా అంటూ విస్తుపోతున్నారు. చాలామంది ఈ వ్యాఖ్యల్ని సమంత్ రాజ్ రిలేషన్కి పరోక్ష సమర్థనగా భావిస్తున్నారు. సమంత ఇటీవలి కాలంలో వ్యక్తిగత జీవితంలో ఎన్నో మార్పులు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. హిమాలయ యాత్రలు, ఆధ్యాత్మికత, సినిమా ఎంపికలో కొత్తదనాన్ని చూపిస్తూ ఇప్పుడు నిర్మాతగా కూడా విజయాన్ని సాధించారు. ఆమె నిర్మించిన శుభం కామెడీ హర్రర్ జానర్లో తెరకెక్కి మంచి స్పందనను అందుకుంది. ఈ సినిమా దర్శకుడు కూడా రాజ్ నిడిమోర్ కావడం, ఇద్దరూ కలిసి సినిమాకు సంబంధించిన నిర్ణయాలు తీసుకున్నారన్న సంగతి పరిశ్రమలో ఒక ఎత్తు చర్చానీయాంశం అయింది. అయితే ఇప్పటి వరకు ఈ సంబంధంలో సమంత కానీ రాజ్ నిడిమోర్ కానీ అధికారికంగా స్పందించలేదు.